హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజైతే లంచ్లోకి అయితే దొండకాయ కర్రీ చేశానండి. నేను ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ తొందరగా ఉడకనికి కూడా ఒక ట్రిక్ అయితే చెప్తాను అనమాట. చూసారుగా, ఇక్కడనైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇందులోనైతే ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి. చూసారుగా, జీలకర్ర హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి అయితే వేసుకుందాము. పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలపండి. అండ్ మీ ప్రాసెస్ చూసిన తర్వాత మీరు ఎలా చేస్తారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూసారుగా, ఇక్కడనైతే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవైతే ఫ్రై అయితే కావాలండి. ఇప్పుడు మనకి ఈ దొండకాయ కర్రీ మనం కట్ చేయడానికి లేటే అవుతుంది అండ్ వండడానికి కూడా చాలా టైం పడుతుంది కదా దొండకాయ కర్రీ. ఇక్కడనైతే కరివేపాకు వేసాను అన్నమాట. 2 రెమ్మలు అయితే సరిపోతుంది. మంచిగా ఫ్రై కావాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది. చూసారుగా, ఈ విధంగానైతే మంచిగా ఫ్రై కావాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. చూసారుగా, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేస్తే మనకు పచ్చివాసన అనేది రాదు. చూసారుగా, నేను చూపిస్తున్నట్లు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుందాము. కొంచెం మనకు పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. అలా 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 స్పూన్ అయితే మనకు పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. చూసారుగా, ఈ విధంగా చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులో వేసుకోండి. చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. మంచిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా మంచిగా అర్థమవుతుంది. అండ్ మీరు కూడా ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూసారుగా, ఇక్కడనైతే మనం ఎప్పుడైనా సరే మనం ఏ కర్రీ చేసినా సరే మనం వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఖచ్చితంగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే మనకు తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట, తొందరగా ఫ్రై అయిపోతుంది సాల్ట్ వేయడం వల్ల. లేదంటే మనకు గ్యాస్ వేస్ట్ అవుతుంది అండ్ అలాగే మనకు టైం కూడా సరిపోదు అన్నమాట. అందుకే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అందుకే నేను ఏ కర్రీ చేసిన ఫస్ట్ సాల్ట్ వేస్తాను అన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిపోతాయి అప్పుడు. చూసారుగా, ఈ విధంగానైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండండి, ఎందుకంటే మనకు అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇలా మూత పెట్టకుండా కొన్ని ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో వాటర్ వేసుకున్నా సరిపోతుందండి. మనకు దొండకాయ ఫ్రై అనేది మంచిగా వాటర్లో అంటే ఆవిరితోనే ఉడికిపోతుంది అన్నమాట. అలా చేసుకోవచ్చు. అండ్ అలాగే మూత కూడా పెట్టుకోవచ్చు అంట. మూత పెడితే ఏంటంటే చాలా టైం పడుతుంది. అదే ఆవిరితోనైతే మనకు దొండకాయ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే కంపల్సరీ అలానే చేస్తాను. బట్ ఇక్కడనైతే మూతనే పెట్టేసాను అన్నమాట. మీకు చెప్తున్నా అలా చేయండి అని. చూసారుగా, మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూసాను, మంచిగా ఫ్రై అయితే అయిపోతున్నాయి దొండకాయ ముక్కలు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి కారం లైట్గా వేసుకోండి, సరిపోతుంది. 1 స్పూన్ అయితే వేసుకున్నాను. అదే మీరు ఒకవేళ పచ్చిమిర్చి మొత్తం వేసారనుకో కారం అవసరం లేదు. ఒకవేళ పచ్చిమిర్చి తక్కువ వేసారంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి కర్రీ అయితే టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి. కర్రీ కుక్ కావాలంటే దొండకాయ ఫ్రై అంటే మామూలు ముచ్చట కాదు. మనం చికెన్తో మటన్తో సమానం అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా టైం పడుతుంది దొండకాయ ఫ్రై కానీకి. చూసారుగా, ఇక్కడనైతే ఫ్రై అయితే అయిపోయింది. లాస్ట్కి కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసుకున్నాను. మనకు కుక్ అయితే అయిపోయిందన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.